లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిని సెట్ అధికారులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినట్టు అధికారికంగా ఇద్దరికి కూడా చెప్పేశారు సెట్ అధికారులు. ఇప్పటికే వీరిద్దరూ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కానీ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మనం ఊహించిందే జరిగింది. కీలక పరిణామాలనే చూడాలి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ముందస్తుగా వీళ్ళిద్దరి కుటుంబ సభ్యులను ఇవాళ 7 గంటలకు వచ్చి కలవాల్సిందిగా సూచించారు కూడా. ఇక అరెస్ట్ చేసినట్టు ఇప్పటికే అధికారికంగా ఈ ఇద్దరికి కూడా చెప్పేశారు సిట్ అధికారులు. ఇప్పటికే వీరిద్దరూ ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేసుకున్నారు. కానీ సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. సో ఇటు ఫైనల్లీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని కూడా లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినట్టు ఇప్పటికే వాళ్ళిద్దరికి చెప్పేసినట్టుగా తెలుస్తోంది సిట్ అధికారులు. అసలు అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే కనుక దాదాపుగా 3 రోజుల సుదీర్ఘ విచారణ సుప్రీంకోర్టులో బెయిల్ డిస్మిస్ అయిన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా సాయంకాలం అరెస్ట్ చేస్తారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగిన పరిస్థితి కనిపించింది. కొద్దిసేపటి క్రితం కూడా మనం చెప్పడం కూడా జరిగింది బిగ్ టీవీ స్క్రీన్పై సాయంకాలం 7 గంటల తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పి, అలాగే కుటుంబ సభ్యులు కూడా 7 గంటలకు రావాలని చెప్పి కూడా సిట్ అధికారులు వారికి సమాచారం ఇచ్చారు. 7 గంటల 10 నిమిషాల సమయంలో వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు, లీగల్ సెల్ విభాగం సంబంధించి మొత్తం 12 మంది కూడా విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. వారందరికీ కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నట్లు వారు సన్నిహితులకి, అలాగే ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వారిద్దరికి కూడా అరెస్ట్ చేస్తున్నట్లు సరిగ్గా 7 గంటల 40 నిమిషాలకి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన సంబంధించి కూడా ఈరోజు రాత్రికి విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనుంజయ రెడ్డి వీరిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రేపు ఉదయం 7 గంటల సమయంలో కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో వీరిద్దరిని కూడా హాజరుపరచబోతున్నారు. ముఖ్యంగా లిక్కర్ కేసుకు సంబంధించి దాదాపుగా 3,600 కోట్ల రూపాయలకు జరిగిన కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కూడా ఏదైతే బాలాజీ, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఈ ముగ్గురే కీలకమైన వ్యక్తులుగా కూడా భావించారు. ఏదైతే ఇప్పటి వరకు అనేక మందిని అరెస్ట్ చేశారు, దాదాపుగా ఈ కేసులో ఇప్పటి వరకు ఈ 7గురితో అంటే ఇద్దరితో కలిపి 7గురిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, దిలీప్, చాణిక్య, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, గోవిందప్పతో పాటుగా బైరా దిలీప్ను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. తాజాగా ఏదైతే కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనుంజయ రెడ్డి మొత్తం 33 మంది నిందితులతో కూడుకున్న ఈ కేసుకు సంబంధించి 7గురు కీలకమైన వ్యక్తులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. దీంట్లో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన అయితే బెయిల్పై ఉన్న పరిస్థితి కనిపించింది. ఆయన బెయిల్పై విచారణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అది కూడా ఈ నెలాఖరికి కూడా దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏదైతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి లిక్కర్ కుంభకోణం వ్యవహారానికి సంబంధించి బాలాజీ, గోవిందప్ప అలాగే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఈ ముగ్గురికి నగదు చేర్చడం, ఏ కంపెనీ నుంచి ఎంత వాటాలు చేరాలి, ఏ కంపెనీల బ్రాండ్లు ఎప్పుడు తయారు చేయాలి, ఏ డిస్టిలరీల నుంచి ఎంత కమిషన్ రావాలి, అలాగే ఏ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ కంపెనీలకు సంబంధించి ఇట్లా దాదాపుగా వీటన్నిటికి సంబంధించి 3,600 కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణం జరిగింది. దీంట్లో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్పకు సంబంధించి ఈ ముగ్గురి చేతుల మీదుగా దాదాపుగా 1,500 కోట్ల రూపాయలకు సంబంధించి చేతులు మారినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా బాలాజీ, గోవిందప్ప అకౌంట్ నుంచి దాదాపుగా 200 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ జరిగినట్లు గుర్తించారు. అలాగే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి
సంబంధించి దాదాపుగా 5 నుంచి 7 కంపెనీల్లో, కొన్ని సూట్ కేసు కంపెనీలు కావచ్చు, కొన్ని కంపెనీల్లో కూడా దాదాపుగా 700 కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు పెట్టినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. దీనిపై సమగ్రమైన విచారణ చేశారు. హైదరాబాద్లో 4 రోజుల పాటు సిట్ అధికారులు ఆయన కుమారుడు డైరెక్టర్గా ఉన్న సంస్థలన్నింటిలో కూడా సోదాలు చేసి పలు కీలకమైన డాక్యుమెంట్లని, హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో వారి కూడా విచారణకు పిలిచినప్పుడు రావాలని చెప్పి నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్ శివ, ఎగ్జాక్ట్లీ ఇటు కేసెస్ కు అతీతంగా ఇటు వైసీపీ ప్రెసెంట్ పట్టుకున్న స్వరం మనం ఒకసారి చూసుకుంటే అక్రమ అరెస్టులు, రెడ్ బుక్ పాలన అంటూ వస్తున్నారు. సో ఇప్పుడు ఈ అరెస్టులతో మళ్ళీ ఏపీ పాలిటిక్స్ ఇంకా హీట్ ఎక్కే అవకాశం ఉంది అనుకోవాలా? వైసీపీ వర్గం అసలు ఎలా స్పందిస్తుంది? అంటే మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ స్కీమ్కి సంబంధించి కూడా ముఖ్యంగా ఏదైతే ఎక్కడా కూడా వారు చెప్తున్నారో రెడ్ బుక్ పాలన కానీ, లేకపోతే అక్రమ అరెస్టులు, కక్షపూరితమైన అరెస్టులు, ఇట్లా రకరకాల ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఈ కేసులో స్పష్టమైన ఆధారాలకు సంబంధించి కూడా పోలీసులు వద్ద, అంటే సిట్ అధికారుల వద్ద ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మద్యానికి సంబంధించి 2019లో కూటమి ఏదైతే వైసీపీ సర్కార్ వచ్చిందో 2020లో విజయసాయిరెడ్డి, అలాగే అప్పుడు బిస్లరీ చైర్మన్ వాసుదేవర్ రెడ్డి, అలాగే ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే కృష్ణమోహన్ రెడ్డి, అలాగే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో సమావేశమైన పరిస్థితి కనిపించింది. ఈ సమావేశంలో లిక్కర్ స్కామ్ను ఏ రకంగా నిర్వహించాలి, ఏ బ్రాండ్లు కొనుగోలు చేయాలి, ఎంతకి క్రయ విక్రయాలు జరపాలని చెప్పి ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో కూడా సమావేశం జరిగినట్టు ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటు మీడియాకి, ఇటు సిట్ అధికారులకు కూడా చెప్పారు. సో మద్యం కుంభకోణం జరిగింది. దీంట్లో కర్త కర్మ క్రియ మొత్తం కూడా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆయన్ని విచారించినట్లయితే కనుక దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతల పాత్రతో పాటు అప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన, ఎవరైతే ప్రధానంగా చూసుకుంటే కనుక ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ప్రస్తుతం ఇంకా ఓఎస్డీగా ఉన్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసి రిటైర్డ్ అయిన ధనుంజయ రెడ్డికి సంబంధించి కూడా ఉన్నారు. వీరిద్దరు కూడా నిన్న మొన్న విచారణ సమయంలో తాము పాల్గొన్నాము, ఎలా మీటింగ్లో పాల్గొన్నాము, ముఖ్యమంత్రి ఓఎస్డీ, ముఖ్యమంత్రి పిఎస్గా తాము సమావేశాల్లో పాల్గొన్నంత మాత్రమే నిందితులం అవుతామా అని చెప్పి వారు ప్రశ్నించిన పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే కొద్దిసేపు క్రితమే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని అధికారికంగా అరెస్ట్ చేస్తున్నట్లు కూడా సిట్ అధికారులు ప్రకటించారు. సత్తాస్ రైట్, థ్యాంక్ యూ శివ. ఫైనల్లీ ఇటు ధనుంజయ్ అండ్ కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్ తర్వాత ఇటు ఏపీ పాలిటిక్స్ ఎటువంటి టర్న్ తీసుకుంటున్నారు?